10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏం చేసిందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ నేతగా ఎమ్మెల్యే టికెట్ తీసుకుని గెలిచిన తర్వాత ఉద్యోగులకే అన్యాయం చేశారని విమర్శించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలను ఎందుకు పెండింగ్లో పెట్టారన్నారు హర్షవర్ధన్ రెడ్డి. ఉద్యోగ సంఘం నేతగా ఎమ్మెల్యే టికెట్ మంత్రి పదవి కూడా పొంది 9.5 ఏళ్లలో ఉద్యోగస్తుల కోసం, ఉపాధ్యాయుల కోసం, పెన్షనర్ల కోసం మీ ప్రభుత్వం లేదా నువ్వు ఏం చేసిండ్రని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మేము ప్రశ్నిస్తున్నాం. 9.5 ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హెల్త్ కార్డులు అమలు కాలేదు. డిఏల గురించి మాట్లాడిండు నిన్న ఆయన. 4 డిఏలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ఒక డిఏ మొన్న జనవరి 1వ తారీఖు 2024ది. అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న డిఏ. అంతకన్నా ముందున్న 3 జూలై 1వ తారీఖు 2023 రోజు ఒకటి, జనవరి 1వ తారీఖు 2023 రోజు ఒకటి, జూలై 1వ తారీఖు 2022ది ఒకటి. మరి 3 డిఏలు నీ హయాంలోనే పెండింగ్లో ఉండే ఎందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు డిఏ ఇవ్వలేదు శ్రీనివాస్ గౌడ్ నీ ప్రభుత్వము? ఇవాళ ఉద్యోగస్తుల గురించి నీకు మాట్లాడే అర్హత లేదు. నీవు మీ మమతను ఎక్స్పీరియన్స్ ప్రకారం సీనియారిటీ దాటిన తర్వాత ర్యాంక్ స్టాండింగ్లో కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్కు బదిలీ చేస్తే మెట్రోలో పోతే 27 నిమిషాలు శ్రీనివాస్ గౌడ్. హాఫ్ అన్ అవర్లో ఆమెను మళ్ళీ కూకట్పల్లిలో పెట్టినావు. వాళ్ళ భర్తకు 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇప్పించినావు. నీ చుట్టూ ఉండండి టీసీఓ, ఎక్సైజ్, మున్సిపల్ ఏదైనా చూసుకో. నువ్వు అక్రమ డిప్యుటేషన్లు, అక్రమ పోస్టింగులు తప్ప 9.5 ఏళ్లలో ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం నువ్వేమైనా చేసినావా? ఒక్కసారి ఆలోచన చేయి.